హలో ఫ్రెండ్స్, నేను మీ సీఎం అంజనాథ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన వీడియో ఒక బేసిక్ క్వశ్చన్ తోటి స్టార్ట్ చేద్దాం. టైమ్ లైన్లో కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్తే ప్రతి ఒక్కరు నోట్లో వినపడ్డ పేరు ఐదర్ బిట్ కాయిన్ లేదా క్రిప్టో కరెన్సీ. ఆఫీస్ డిస్కషన్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో, టెలిగ్రామ్ ఛానల్స్లో, ఇన్స్టాగ్రామ్ పేజెస్లో, యూట్యూబ్లో అయితే క్రిప్టో రిలేటెడ్గా ఎండ్లెస్ వీడియోస్ ఉన్నాయి. ఒకనొక టైంలో ఈ క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనల్ని మనం ఆపుకోలేమేమో, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే మనం ఏదైనా మిస్ అవుతామేమో అన్న ఫీలింగ్ కూడా వచ్చేంత చేశారు. మరి ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటో మీరు గమనించారా? క్రిప్టో గురించి మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఇప్పుడు కూడా సేమ్ అప్పట్లాగానే బిట్ కాయిన్ ఉంది, క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఉంది. అప్పటితో పోలిస్తే క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇంకా ఈజీ అయింది ఇప్పుడు. బట్ ఒకప్పుడు ఉన్నంత హైప్ మాత్రం ఇప్పుడు లేదు. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఉన్న హైప్ ఇప్పుడు ప్రెసెంట్ సైలెన్స్గా కన్వర్ట్ అయ్యింది. మరి ఈ సైలెన్స్ ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ థింక్ ఒక సిగ్నలా? మరి చూద్దాం పదండి. ఈ క్రిప్టో కరెన్సీ రిలేటెడ్గా లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి, లేటెస్ట్గా ఎంత క్రాష్ అయింది, ఎందుకు క్రాష్ అయింది, ఈ క్రిప్టో కరెన్సీ రిలేటెడ్గా అసలు ఫ్యూచర్ ఉందా లేదా, ఇవన్నీ కూడా ఈరోజు మన వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ క్రిప్టో కరెన్సీ రిలేటెడ్గా ఇంకొంచెం మీరు డెప్త్గా తెలుసుకుందాం అనుకుంటే దాని ఎవల్యూషన్ ఏంటి, అంటే ఎలా స్టార్ట్ అయింది, అది ఎలా వర్క్ అవుతుంది, దాని మెకానిజం ఏంటి, అలాగే ఈ లేటెస్ట్ జనరేషన్లో దాని ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే మనం క్రిప్టో కరెన్సీ రిలేటెడ్గా జరిగిన అతిపెద్ద స్కామ్ గురించి కూడా మనం వీడియో చేశాము. ఈ రెండు వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోండి. అలాగే మా కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్రిప్టో కరెన్సీలో చాలా టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి. బట్ అందులో లార్జెస్ట్ కాయిన్, అలాగే అందరికీ తెలిసిన బాగా ఫేమస్ కాయిన్ వచ్చేసి బిట్ కాయిన్. సో ఈ బిట్ కాయిన్ పాయింట్ ఆఫ్ లో చూస్తే ప్రెసెంట్ అప్రాక్సిమేట్లీ $70,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ అక్టోబర్ 2025లో దాని లైఫ్ టైం హైక్ టచ్ అయింది. ఆల్మోస్ట్ $1,27,000. అక్కడ నుంచి ప్రెసెంట్ డే సిచ్యువేషన్ చూసుకుంటే ఆల్మోస్ట్ 50% కరెక్షన్ జరిగింది. అలాగే ఈ బిట్ కాయిన్ ప్రైస్ 2021లో ఉన్న ప్రైస్ కి ప్రెసెంట్ కి కంపారిజన్ చేసుకుంటే ఆల్మోస్ట్ 77% కరెక్షన్ జరిగింది. అదే 2017లో ఉన్న ప్రైస్ తో కంపారిజన్ చేసుకుంటే ఆల్మోస్ట్ 85% దాకా క్రాష్ అయింది. 2022 నుంచి ప్రెసెంట్ డేకి చూసుకుంటే దాని లోయెస్ట్ ఫాల్ వచ్చేసి 2 వీక్స్ బ్యాక్ జరిగింది. ఆల్మోస్ట్ $63,000కి టచ్ అయింది. లాస్ట్ 2-3 ఇయర్స్ పాయింట్ ఆఫ్ లో చూసుకున్నట్టయితే ఇది బిగ్గెస్ట్ ఫాల్ అన్నట్టు బిట్ కాయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ బిట్ కాయిన్ కాకుండా వేరే క్రిప్టో కరెన్సీ పాయింట్ ఆఫ్ లో చూసుకున్నా సరే ఇతర వచ్చేసి లాస్ట్ 6 మంత్స్లో ఆల్మోస్ట్ 53% క్రాష్ అయింది. అలాగే సొలానా తీసుకున్న లాస్ట్ 6 మంత్స్లో ఆల్మోస్ట్ 53.24% దాకా క్రాష్ అయింది. ఈ క్రిప్టో కరెన్సీ అని బిట్ కాయిన్ అవ్వచ్చు, ఈథర్ అవ్వచ్చు, సొలానా అవ్వచ్చు, ఏవైనా సరే బాగా ర్యాలీ అయింది, బాగా బూమ్ అయింది ఎప్పుడంటే యూఎస్ ఎలక్షన్స్ టైంలో. లాస్ట్ 6 మంత్స్లో ఈ క్రిప్టో కరెన్సీలో ఏదైతే క్రాష్ జరిగిందో, సో ఎలక్షన్ టైంలో ఏదైతే గెయిన్స్ వచ్చాయో అవన్నీ కూడా మాయమైపోయేలా చేశాయంటే ఈ క్రాష్ అనేది ఎంత సివియర్గా ఉంది, ఎంత హెవీగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. మరి క్రిప్టో కరెన్సీ ఇంతలా ఫాల్ అవ్వడానికి, ఇంతలా క్రాష్ అవ్వడానికి ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే క్రిప్టో కరెన్సీ రిలేటెడ్గా మార్కెట్ సరిగా లేదా, లేకపోతే దీనికి ఎవరు సపోర్ట్ చేయట్లేరా అంటే అదేం కాదు. క్రిప్టో కరెన్సీ రిలేటెడ్గా ప్రెజెంట్ ఉన్నది ఒక బెస్ట్ సిచ్యువేషన్. వన్స్ ట్రంప్ ఎలక్షన్ తర్వాత ట్రంప్ మరియు ఇలాన్ మస్క్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కలిసి కూడా క్రిప్టో కరెన్సీని బూమ్ చేయడానికి, దాన్ని పైకి తీసుకురావడానికి, దాన్ని పంపు చేయడానికి ఎంతగానో ట్రై చేశారు. ఏ రేంజ్లో అంటే ఒకనొక టైంలో ట్రంప్ని క్రిప్టో ప్రెసిడెంట్ అని కూడా పిలిచేవారు. నాకు తెలిసి గ్లోబల్ లెవెల్లో ఏ కంట్రీ ఇవ్వని సపోర్టు, ఏ కంట్రీ ప్రెసిడెంట్ తీసుకురాని పాలసీస్ తీసుకొచ్చి ట్రంప్ ఎవరైతే ఉన్నారో క్రిప్టో కరెన్సీని ఒక రేంజ్లో బూమ్ చేయాలని చాలా ట్రై చేశాడు. రిటైర్మెంట్ అకౌంట్స్లో ఉన్న అమౌంట్ని క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అలౌ చేయడం, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ని క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ చేయమని ఎంకరేజ్ చేయడం, వీళ్ళ గవర్నమెంట్ ఫండ్స్లో బిట్ కాయిన్ రిలేటెడ్గా రిజర్వ్స్ క్రియేట్ చేయడం, అలాగే యూఎస్ని క్రిప్టో హబ్గా మారుస్తా అని చెప్పి అనౌన్స్మెంట్ చేయడం, అలాగే మెయిన్గా యూఎస్ డాలర్ ఏదైతే ఉంటుందో దానికి బ్యాకింగ్గా గోల్డ్, సిల్వర్ ఇలాంటివి కాకుండా బిట్ కాయిన్ కానీ లేకపోతే ఏదైనా క్రిప్టో కరెన్సీని బ్యాకింగ్గా పెడతానని చెప్పడం. సో ఇవన్నీ కూడా 6-7 మంత్స్ బ్యాక్ వెళ్తే బాగా వినపడ్డ న్యూస్లు ఇవన్నీ. అందుకే ఆ టైంలో ఈ క్రిప్టో కరెన్సీ అన్నిట్లో కూడా ఎప్పుడు చూడనంత ర్యాలీ చూసాం. ట్రంప్ కానీ ఎలాన్ మస్క్ కానీ వీళ్ళిద్దరు కూడా వేసే ఒక్కొక్క ట్వీట్ వల్ల బిట్ కాయిన్ ప్రైసెస్ కానీ లేకపోతే వేరే క్రిప్టో కరెన్సీ ప్రైసెస్ కానీ ఒక రేంజ్లో షేక్ అయ్యేవి. సో ఈ క్రిప్టో కరెన్సీ రిలేటెడ్గా వీళ్ళిద్దరి ఇంపాక్ట్ ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి క్రిప్టో కరెన్సీ రిలేటెడ్గా మార్కెట్లో ఇంత మంచి సిచ్యువేషన్ ఉన్నప్పుడు అంటే వరల్డ్లో వన్ ఆఫ్ ది టాప్ అలాగే పవర్ఫుల్ కంట్రీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఆయన పాలసీస్ చేసి మరీ సపోర్ట్ ఇవ్వడం, అలాగే వరల్డ్లో వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్ అయిన ఎలాన్ మస్క్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈ క్రిప్టో కరెన్సీకి సపోర్ట్ ఇవ్వడం, ఇంతకంటే బెస్ట్ సిచ్యువేషన్ నాకు తెలిసి ఏ అసెట్ క్లాస్కి ఉండదేమో. మరి ఇంత సపోర్ట్ ఉన్నా సరే ఈ రేంజ్లో క్రాష్ ఏంటి, ఇంతలా పడిపోవడం ఏంటి? ఎస్, దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. సో 1 by 1 ఏంటో చూద్దాం ఒకసారి. దీనికి ఫస్ట్ రీజన్ వచ్చేసి చేంజ్ ఇన్ పర్పస్. ఒకప్పుడు ఈ క్రిప్టో కరెన్సీని డిజిటల్ కరెన్సీ అనేవాళ్ళు, సేఫ్ హెవెన్ అనేవాళ్ళు, ఇన్ఫ్లేషన్ హెడ్జింగ్ అనేవాళ్ళు, డిజిటల్ గోల్డ్ అనేవాళ్ళు, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్
పోర్ట్ఫోలియో డైవర్సిఫై అనేవాళ్ళు. అంటే మనం ఒక్కొక్క అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది కదా. ఫర్ సపోజ్ గోల్డ్ అనుకోండి, ఇన్ఫ్లేషన్ని బీట్ చేయడానికి. స్టాక్ మార్కెట్ అనుకోండి, లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయడానికి. REIT అనుకోండి, రియల్ ఎస్టేట్ ఎక్స్పోజర్ తీసుకోవడానికి. ఇలా ఒక్కొక్క అసెట్ క్లాస్కి ఏదైతే రీజన్ చూపించారో సేమ్ వేలో క్రిప్టో కరెన్సీకి కూడా ఒక టైప్ ఆఫ్ అసెట్ క్లాస్ ఇది. సో మన పోర్ట్ఫోలియో అయితే ఉందో డైవర్సిఫై చేసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ లాగా చూపించి దాన్ని ఎంకరేజ్మెంట్ చేశారన్నట్టు ఆ టైంలో. బట్ ప్రెసెంట్ ఈ క్రిప్టో కరెన్సీ యొక్క బిహేవియర్ ఎలా ఉందంటే ఒక టెక్ కంపెనీ యొక్క స్టాక్ ఎలా అయితే మూవ్ అవుతుందో సేమ్ వేలో అది మూవ్ అవుతుంది. ఒకవేళ నాస్డాక్ కిందికి వెళ్ళిపోతే క్రిప్టో కరెన్సీస్ అన్ని కిందికి వెళ్ళిపోతున్నాయి. ఒకవేళ నాస్డాక్ పైకి వెళ్ళిందంటే క్రిప్టో కరెన్సీస్ కూడా పైకి వెళ్ళిపోతున్నాయి. సో కాబట్టి క్రిప్టో కరెన్సీ రిలేటెడ్గా ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో ఏదైతే డైవర్సిఫికేషన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి లైక్ స్టోరీ అల్లారో ఇప్పుడు ఆ స్టోరీ వీక్ అయిపోయింది. సో కాబట్టి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రిప్టో కరెన్సీ లోంచి తీసి నార్మల్ అసెట్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి షిఫ్టింగ్ స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ దీని రిలేటెడ్గా ఉన్న ఇంకో మేజర్ ప్రాబ్లం వచ్చేసి లిక్విడిటీ తగ్గిపోవడం. ఒకప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ లైక్ $8 million వర్త్ మార్కెట్ డెప్త్ ఉండేది. అంటే మార్కెట్ డెప్త్ పడిపోయింది, మార్కెట్ మూవ్మెంట్ తగ్గిపోయింది, అలాగే నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ కూడా పడిపోయాయి. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే లైక్ చిన్న చిన్న ట్రేడ్స్ కూడా ప్రైస్ మూవ్మెంట్ని చాలా హెవీగా ఇంపాక్ట్ చేయడానికి, హెవీగా కొలాప్స్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అందుకే రీసెంట్గా కూడా వీటి ప్రైసెస్లో అంత ఫ్లక్చువేషన్ రావడానికి ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ రీజన్. నెక్స్ట్ దీని రిలేటెడ్గా ఇంకో మేజర్ థింగ్ ఏంటంటే బిగ్ ప్లేయర్స్ అందరు ఎగ్జిట్ అయిపోవడం. ఈ క్రిప్టో కరెన్సీ డెవలపింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మంచి బూమ్ స్టార్ట్ అయ్యే స్టేజ్లో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ETFs అలాగే పెద్ద పెద్ద ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎంట్రీ ఇచ్చారు. బట్ ప్రెసెంట్ వీళ్ళందరికీ కూడా ఈ క్రిప్టో కరెన్సీ రిలేటెడ్గా ఫ్యూచర్ కనిపించట్లేదు. కాబట్టి వీళ్ళందరూ ఒక్కసారిగా ఎగ్జిట్ అయిపోతున్నారు. దాని రిజల్టే ఈ క్రిప్టో కరెన్సీలో 50%, 70%, 80% క్రాషెస్ అవ్వడం. మరి క్రిప్టో మార్కెట్లోంచి ఫండ్స్ అన్ని తీసి లైక్ ఎక్కడికి పంప్ అవుతున్నాయంటే AI స్టాక్స్, గోల్డ్, అలాగే లాస్ట్ 2-3 మంత్స్లో బాగా హాట్ టాపిక్ సిల్వర్. సో వీటిలోకి ఫండ్స్ అన్ని పంపింగ్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ క్రిప్టో మార్కెట్ రిలేటెడ్గా వీళ్ళు ఇంతకుముందు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ చేసి పెట్టుకున్నారో సో దాన్ని అచీవ్ చేయడానికి అయితే వీళ్ళకి స్కోప్ కనిపించట్లేదు. అందుకే వీళ్ళు నార్మల్ అసెట్స్కి మళ్ళీ షిఫ్టింగ్ స్టార్ట్ చేశారు. మార్కెట్లో లైక్ ఒక కంపెనీ స్టాక్ అవ్వచ్చు, లేకపోతే ఒక అసెట్ క్లాస్ అవ్వచ్చు, లేకపోతే ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ ఐడియా అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఒక సైకలాజికల్ సైకిల్లో మూవ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ దాని రిలేటెడ్గా ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత ఇఫోరియా క్రియేట్ అవుతుంది. వన్స్ ఇఫోరియాలో పీక్కి వెళ్ళిపోయిన తర్వాత క్రాషింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ క్రాష్లో నిజంగా అది మంచి కంపెనీ స్టాక్ అయ్యి ఉండి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఐడియా ఉంటే పక్కా రికవర్ అవుతుంది, లేదంటే మాత్రం ఈ క్రాష్ స్టేజ్లోనే ఆగిపోతుంది. ప్రెసెంట్ ఈ క్రిప్టో కరెన్సీ అయితే ఉందో ఈ క్రాష్ అలాగే రికవరీ అనే ఫేజ్ మధ్యలో ఉంది. కాబట్టి మనం దీని రిలేటెడ్గా ఇంత సైలెన్స్ చూస్తున్నాం. ఇది ఎలాంటి ఒక ఫేజ్ అంటే లైక్ ఆ కంపెనీ స్టాక్ కానీ లేకపోతే అసెట్ క్లాస్ కానీ దాని రియల్ వాల్యూ ఏంటి చూపించే ఒక ఫేజ్ అన్నట్టు. ఎందుకంటే ఇంతకుముందు ఎగ్జైట్మెంట్లో అలాగే యుఫోరియాలో దాన్ని నిజంగా ఉన్న వాల్యూ కంటే ఎక్కువ పంపింగ్ చేస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం చూసిన సిల్వర్ ర్యాలీ. సిల్వర్ రిలేటెడ్గా లాస్ట్ 1 monthలో ఒక అన్యూజువల్ ర్యాలీ చూసాం. దాని ఉన్న వాల్యూ కంటే ఎక్కువగా పంపింగ్ చేశారు. అందుకోసమే లైక్ 1-2 daysలోనే ఆల్మోస్ట్ లైక్ 30-40% క్రాష్ అయింది. ఆ సిల్వర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ రియల్గానే వర్తుంది కాబట్టి లైక్ లాస్ట్ 1-2 weeksలో కూడా లైక్ మంచిగానే రికవరీ చూడగలుగుతున్నాం. సేమ్ టెస్టింగ్ ఇప్పుడు క్రిప్టో కరెన్సీ రిలేటెడ్గా కూడా అవుతుంది. ఈ ఫేజ్లోనే దాని యొక్క ఫండమెంటల్స్ మీద కూడా క్వశ్చనింగ్ స్టార్ట్ అవుతుంది. అందుకే ఈ క్రిప్టో కరెన్సీ రిలేటెడ్గా కూడా ఇన్ని ఇయర్స్లో లేని క్వశ్చనింగ్స్ అనేవి ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. లైక్ ఇది నిజంగా ఒక టైప్ ఆఫ్ అసెట్ క్లాస్ కాదా? ఈ క్రిప్టో కరెన్సీ డైవర్సిఫికేషన్కి పనికిరాదా? ఈ క్రిప్టో కరెన్సీ ఇన్ఫ్లేషన్కి హెడ్జింగ్ కాదా? సో ఇవన్నీ ఫండమెంటల్ క్వశ్చన్స్ కూడా ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు అడుగుతున్నారు, ఇప్పుడు తెలుసుకుంటున్నారు. రియాలిటీలో ఈ అన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్ నో కాబట్టే మనం ఈ రేంజ్లో క్రాషింగ్ అనేది చూస్తున్నాం. సో ఈ క్రిప్టో కరెన్సీ రిలేటెడ్గా మనం అందరం అంటే మెయిన్గా రీటైల్ ఇన్వెస్టర్స్ తెలుసుకోవాల్సిన బేసిక్ థింగ్స్ అలాగే ఇంపార్టెంట్ లెసన్స్ ఏంటంటే క్రిప్టో కరెన్సీ అనేది ఒక కంపెనీ స్టాక్ కాదు. ఒక కంపెనీ స్టాక్ అనుకోండి, కంపెనీ మంచి రెవెన్యూ జనరేట్ చేస్తే, మంచి ప్రాఫిట్ జనరేట్ చేస్తే ఫ్యూచర్లో పెరుగుతుంది, కంపెనీ వాల్యూ పెరుగుతుంది, మన ఇన్వెస్ట్మెంట్ కూడా మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పొచ్చు. బట్ క్రిప్టో కరెన్సీ అనేది ఒక ఆర్టిఫిషియల్ అసెట్, ఒక ఫిక్టీషియస్ అసెట్. ఇది ఒక కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో రిటర్న్స్ జనరేట్ చేస్తే, ప్రాఫిట్ జనరేట్ చేస్తే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మూవ్ అయ్యే అసెట్ కాదు. సో అలాంటి దాన్ని మనం పోర్ట్ఫోలియోలో ఇంక్లూడ్ చేసుకుంటున్నాం, దాని ఎక్స్పోజర్ తీసుకుంటున్నాం, దాని నుంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే అది ఎంతవరకు జస్టిఫికేషన్ మనమే ఆలోచించుకోవాలి. ఓన్లీ ఎగ్జైట్మెంట్ అలాగే ఇఫోరియాతో బిల్డ్ అయ్యే ఒక ఇన్వెస్ట్మెంట్లో లైక్ 90% మంది లాసే అవుతారు, ఓన్లీ 10% మాత్రమే గెయిన్ అవుతారు. ఈ 10% మంది కూడా ఏం గెయిన్ అవుతారంటే ఈ 90% అయితే లాస్ అయ్యారో అదే వీళ్ళకి గెయిన్, అంతే తప్ప రియల్గా అక్కడ వాల్యూ జనరేట్ అయింది అయితే ఏమీ ఉండదు. క్రిప్టో కరెన్సీ కూడా అంతే. పెద్ద ప్లేయర్స్ దాన్ని డ్రైవ్ చేస్తారు, మూమెంట్ క్రియేట్ చేస్తారు, మంచి రిటర్న్స్ మంచి గెయిన్స్ రాగానే ఎగ్జిట్ అయిపోతారు. సో లాస్ట్కి బలయ్యేది ఎవరు అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ మాత్రమే. అందుకే ఎలాంటి ఫండమెంటల్స్ లేకుండా ఏ కంపెనీ స్టాక్ అయినా ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే బూస్టింగ్ అవుతుంది, షూటప్ అవుతుంది అంటే మాత్రం
దాని రియల్ వాల్యూ రావడానికి ఖచ్చితంగా క్రాష్ అవుతుంది. నిజంగా దానికి వర్త్ ఉంటే రికవరీ అవుతుంది, లేదంటే మాత్రం కంటిన్యూస్ క్రాష్లే చూస్తాం. క్రిప్టో కరెన్సీలో ఎప్పటి నుంచో ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ప్రెసెంట్ ఎలా ఉంది అంటే, ఫర్ సపోజ్ ఒక పర్సన్ 10 ఫ్లోర్స్ బిల్డింగ్ నుంచి దూకాడు అనుకుందాం. అతన్ని ప్రతి ఫ్లోర్ దగ్గర లైక్ నీ పరిస్థితి ఎలా ఉంది, నీ పొజిషన్ ఎలా ఉంది అని అడిగామనుకోండి, ఆయన 9th ఫ్లోర్ నుంచి 1st ఫ్లోర్ దాకా సేమ్ ఆన్సర్ ఇస్తాడు. ఇప్పటి వరకు అయితే పర్లేదు, ఎందుకంటే 9 నుంచి 1 దాకా ఫాలింగ్, బట్ 0 దగ్గర ల్యాండింగ్. ఫాలింగ్ బాగానే ఉంటుంది, ల్యాండింగే చాలా దారుణంగా ఉంటుంది. ప్రెసెంట్ క్రిప్టో కరెన్సీ అయితే ఫాలింగ్లో ఉంది. సో దీని ల్యాండింగ్ ఎలా ఉండబోతుంది అనేది మన ఇమాజినేషన్కే మనం వదిలేయచ్చు. అలాగే ఈ క్రిప్టో కరెన్సీ రిలేటెడ్గా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో అంతే అండి, వీడియో ఎండింగ్లోకి వచ్చేసాము. సో వీడియో కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, కామెంట్ చేయడం, అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ సిఏ మంజునాథ్.